ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఫైర్ యాక్సిడెంట్ ఘటనలో 1100 కేసుల ఫైల్స్ దగ్ధమైనట్లు నాగ్పూర్ స్పెషల్ టీం గుర్తించింది. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో ఉన్న సగం ఫైల్స్ దగ్ధమైనట్లు తేల్చింది. 1100 కేసుల డేటా రికవరీ కోసం ఈ టీం ప్రయత్నం చేసింది. అయితే కేసుల డేటా రికవరీ కష్టమని తేల్చింది ప్రత్యేక బృందం. ఈ వ్యవహారంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఫైర్ యాక్సిడెంట్ ఘటనలో 1100 కేసుల ఫైల్స్ దగ్ధమైనట్లు స్పెషల్ టీం గుర్తించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, ఏదైతే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదం సంబంధించి సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ తో పాటు అటు నాగ్పూర్ చెందిన ఫైర్ అకాడమీ ఇద్దరు కూడా జాయింట్ గా ఉమ్మడిగా పూర్తిగా దాంట్లో విచారణ జరపడం జరిగింది. అయితే ఫైర్ కాజ్ అంటే ఫైర్ ఎలా జరిగిందన్న విషయం కూడా ఇప్పుడు సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కావచ్చు లేక నాగ్పూర్ సంబంధించిన అధికారులు మాత్రం చెప్పలేదు. కానీ అక్కడ ఉన్న సర్వర్లు అయితే కంప్యూటర్ ల్యాబ్ ఉన్న సర్వర్లను మొత్తంగా రిట్రీవ్ చేసే ప్రయత్నం చేశారు. అందులో సర్వర్లలో పెద్ద ఎత్తున డాటా ఉంది. చాలా కేసులకు సంబంధించి కొన్ని వేల కేసులకు సంబంధించిన డాటా ఉంది. అయితే ఆ డాటా మొత్తం కూడా రిట్రీవ్ చేసేందుకు దాదాపు 3 వారాల నుంచి కూడా అధికారులు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తారు. అయితే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రయత్నంలో శూన్యమని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ఫైల్స్ ను రిట్రీవ్ చేసే అవకాశం లేకుండా పోయిందని చెప్పి కూడా అధికారులు ఒక అంచనాకు వచ్చారు. అయితే దీన్ని కూడా మళ్ళీ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసి ఏమైనా ఏదో ఒక ఛాన్స్ ఉంటే అంటే ఎక్కడ కాకపోతే ఢిల్లీ కావచ్చు లేకుంటే ఏదైనా విదేశాలకు పంపించిన దాని సర్వర్లను రిట్రీవ్ చేసే ప్రయత్నం కొనసాగే అవకాశం ఉందన్న దానిపై కూడా అధికారులు ఒక అంచనాకు వస్తున్నారు. దీనికి సంబంధించినట్లయితే ఇప్పటికే దాదాపు 1100 ఫైల్స్ సంబంధించిన కేసులకు సంబంధించిన ఫైల్స్ మొత్తాన్ని కూడా రిట్రీవ్ చేసే అవకాశం లేకుండా పోయిందని చెప్పి అధికారుల నుంచి ఒక అంచనాకి అయితే వస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికీ సిడిఎఫ్డి కావచ్చు, నాగ్పూర్ సంబంధించిన ఫైర్ అకాడమీ కావచ్చు, వీళ్ళ దర్యాప్తు కొనసాగుతుంది. మరొక పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే స్టేట్ ఫైర్ డిపార్ట్మెంట్ మాత్రం అక్కడ ఎలక్ట్రికల్ వైర్ దగ్గర నుంచి వచ్చిన ఫైర్ యాక్సిడెంట్ దీనికి ప్రధాన కారణం ఇప్పటికీ తేల్చివేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి కన్క్లూజన్ మాత్రం రాలేదు. కానీ 1100 ఫైర్లకు సంబంధించిన వ్యవహారం ఇప్పటికీ పూర్తిగా వాటిని రిట్రీవ్ చేసే అవకాశం లేకుండా పోయినట్టుగా ఒక అంచనాగా మాత్రం వస్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.